రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే డబ్బు దూసుకొస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి. బెల్లము చాలా శక్తివంతమైనది, చాలా శుద్ధి అయిన పదార్థము. అలానే కాకుండా ఏంటంటే దేవతలు ఇష్టపడే పదార్థం అని చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి బెల్లం మనము అంటే నైవేద్యంగా పెడితే అది ఖచ్చితంగా నివేదన అవుతుందని కూడా అందరికీ తెలిసిందే కదా. బెల్లం చాలా శక్తివంతమైన అనమాట. బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. మానవ జీవితం మారిపోతుంది. మనకు ఉండే కష్టాలు కావచ్చు, అలానే కాకుండా మన సమస్యలు కావచ్చు, అన్నీ కూడా తీరిపోవటానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అందుకే బెల్లాన్ని ఏంటంటే కనుక రండి చాలా శక్తివంతమైన పదార్థంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి, సరిపోతుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుకనండి మంగళవారం పూట ఖచ్చితంగా స్నానం చేసేసి పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారము మనము తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒంటి స్నానం చేసేసి సాయంత్రం పూట 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా, ఆ సమయంలో ఏంటంటే బెల్లం పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మనకు నార్మల్గా ఏంటంటే ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అంటే ఉపయోగపడే పదార్థం అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. మనము ఎప్పుడు కూడండి ఏదో ఒక రకంగా సమస్యలో పడిపోతూ ఉంటాము. ఏదో ఒక రకంగా సమస్య అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మనం ఎంత సమస్యల నుంచి బయటపడదామనుకున్నా కానీ ఆ బయటపడక ఏంటంటే ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అది ఏ సమస్యనైనా కావచ్చు, మీ ఇంటి పరంగా కావచ్చు, మీ పర్సనల్ పరంగా కావచ్చు, మీ వ్యాపార పరంగా కావచ్చు, మీ పిల్లల పరంగా, మీ ఉద్యోగ పరంగా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మనకు సమస్యలాగే ఉంటూ ఉంటుంది. మానవ జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. కొంతమందికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక ఆ సమస్యలు అలాగే ఉండిపోతూ ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే మీరు ఆ సమస్యల నుంచి చక్కగా బయటికి రావాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతం సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత బెల్లంతో ఇలా చేసుకుంటే మాత్రం ఇక మీ జీవితం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఎన్నాళ్ళ నుంచోనైనా సరే మీకు తీరని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారన్నమాట. చక్కగా అండి చాలా శక్తివంతమైన పదార్థం అని చెప్పొచ్చు. బెల్లము నార్మల్గా ఏంటంటేనండి దేవతలు దేవుళ్ళు ఇష్టపడతారు కదా. బెల్లానికి ఏంటంటే చాలా పవిత్రమైన పదార్థంగా కూడా చెబుతూ ఉంటారు. అన్నీ అంటే నైవేద్యాల కంటే కూడా బెల్లం నైవేద్యం చాలా శక్తివంతమైనది. అంటే మనం ఇప్పుడు బెల్లాన్ని నైవేద్యంగా అంటే నివేదన చేస్తామనుకోండి దేవతలకు దేవుళ్లకు, అది ఖచ్చితంగా నివేదన అయిపోతుంది. పెట్టిన సెకండ్స్లోనే అది నివేదన అయిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా బెల్లంతో చేసుకోండి. మీకు ఇప్పుడు ఒక విధంగా మనం చెప్పాలంటే ఏంటంటే మన ఇంటికి తీసుకొని మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఇంట్లో పిల్లలు మన మాట వినరు, భార్య మన మాట వినదు, అలానే కాకుండా ఇల్లు మనకు అనుకూలించదు, ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని మనకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇంటి పరంగా మాకు ఏం బాగుండట్లేదండి, ఇంటికి వస్తే మాకు టెన్షన్, అలానే కాకుండా చాలా వరకు కూడా ఇబ్బంది, ఇంటికి వస్తే మాకు అంటే చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, అసలేంటి మా ఇల్లు అన్నట్టుగా మాకు భావన కలుగుతూ ఉంటుందండి, ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, భార్య పరంగా కావచ్చు, అలానే కాకుండా ఇంటి సమస్యలు అలాగే బయటి సమస్యలు ఇవన్నీ కూడా ఏంటంటే మాకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయండి, ఏం చేయాలో మాకు అర్థం కాదు, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, దాన్ని చేసుకుని ఈ సమస్యలన్నీ కూడా మేము పోగొట్టుకునే వారమని భావించుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మంగళవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి, సరిపోతుంది. మీరండి మనం అంటే గడ్డ బెల్లాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనకు అంటే చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదా, అంటే చిన్నదంటే కనుక అంగుళం ముక్క కంటే ఎక్కువగా ఉండాలండి బెల్లము. అప్పుడే ఏంటంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయన్నమాట. అంతేకాని మనం పెద్దగా బెల్లాన్ని తీసేసుకొని మనకు అంటే చేసి మనం ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంగుళ ముక్క కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. చిన్న బెల్లంగడ్డలు ఉంటాయి కదండి, చిన్నగా రౌండ్గా ఒక లడ్డు సైజు, చిన్న లడ్డు సైజు అంత బెల్లంగడ్డలు ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసేసుకోండి, సరిపోతుందన్నమాట. అవి పరిహారానికి కరెక్ట్గా పనిచేస్తాయి. అలానే కాకుండా పరిహారానికి అంతటి బెల్లం అయితే సరిపోతుంది. దాన్ని మించి ఇంకా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అంత చిన్నపాటి బెల్లాన్ని తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. మీ ఇంటి పరంగా మీకు ఏదైతే సమస్య వస్తూ ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారనమాట. ఈజీగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏంటంటేనండి ఈ పరిహారము చేసేటప్పుడు మన మనసులో మనం చెడు ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే పరిహారం చేస్తే కొంతమంది నెగిటివ్గా ఆలోచించుకుంటూ పరిహారం చేస్తారు కదా, అలాంటి వాళ్లకు పెద్దగా ఫలితాలు రావండి. ఎందుకంటే మనం నెగిటివ్గా ముందుగానే ఆలోచిస్తున్నాం, మన ఇంట్లో ఉండేది నెగిటివ్. అలానే మనం పరిహారం అంటే పవిత్రమైనది కదా చేస్తున్నాం, కాబట్టి మనకు పెద్దగా ఫలితం అనేది రాదనమాట. అందుకే ఎప్పుడు కూడా మీరు పరిహారం చేస్తారు కదా, చేసేటప్పుడు మంచిగా ఆలోచించండి. అంటే చెడు ఆలోచనలను మీ మనసులోకి రానివ్వకండి. అలానే మీ ఇంట్లో ఉండే సమస్య చెప్పుకుంటూ చక్కగా ఏంటంటే బెల్లం పరిహారం చేసేసుకోండి, ఫలితం
వస్తుంది. ఒక్కసారి చేస్తే మీరు నెలలో అంటే ఖచ్చితంగా అండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మీ ఇంటి పరంగా మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే, బాధ ఉన్నా సరే, మీరు అంటే భరించలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదండి, మాకు ఎవరు కూడా లేరని అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా మిమ్మల్ని మీ సమస్యల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది బెల్లము. కాబట్టి ఏంటంటే ఇలా చిన్న సైజ్ అండి, ఇక్కడ చూసే విధంగా మీరు ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదనమాట. ఈ బెల్లాన్ని తీసుకుని మీరు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా అంటే చేతిలో పట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, సంధ్యా సమయం సాయంత్రం చీకటి పడిన తర్వాత మాత్రమే చెయ్యండి, అలాంటప్పుడే ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా అంటే బయటికి పారదోలేలాగా ఉపయోగపడుతుంది బెల్లం పరిహారం. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా మనం ఈ బెల్లం పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితం వస్తుంది, రాదన్న సందేహమే ఉండదు. కాకపోతే మనకు అంటే స్థితిగతి బాగాలేకపోయినా, మన ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది ఉన్నా సరేనండి కొంచెం ఫలితం తక్కువగా వస్తుంది, కానీ ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. వెంటనే వితిన్ సెకండ్స్లోనైతే ఏది రాదండి పరిహారము. కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది, మనం కొంచెం ఓపికగా ఉంటే ఖచ్చితంగా ఫలితం చూస్తాము. అంటే ఇప్పుడు మనకు ఇంట్లో 24 సమస్యలు ఉన్నాయనుకోండి, 24 సమస్యలకు మనకు పరిష్కారం అయితే లభించదు, అందులో ఒక 2-3 సమస్యలకు మనకు పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అండి మీరు అంటే చేసుకోండి. నెలలో కనీసం ఈ బెల్లం పరిహారం ఒక్కసారైనా చెయ్యండి. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనము అంటే చక్కగా ఈ బెల్లాన్ని మనం చెప్పాం కదా, చిన్న లడ్డు సైజులో ఉండేంత అంటే గడ్డ బెల్లం తీసుకోండి, గడ్డదైనా పర్వాలేదు, నార్మల్గా కొంచెం ఉండేలాగా చూసుకోండి. ఆ బెల్లము తీసేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బెల్లం పైన అంటే మనము బొగ్గు ఉంటుంది కదండి, బొగ్గు అందరి దగ్గర ఉంటుంది, మషి అందరి దగ్గర ఉంటూనే ఉంటుంది. లేదంటే కనుక ఆడవాళ్ళు పెట్టుకునే పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, అది బ్లాకే కదండి, లేదంటే స్కెచ్ మార్క్ మీ ఇష్టం, ఇంకా మీకు ఏదైతే ఆ సమయానికి ఉంటుందో అది తీసేసుకోండి సరిపోతుంది. ఆ బెల్లంపై ఇంటూ మార్క్ వేయండి. ఇంటూ మార్క్ వేసినప్పుడు ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇంటూ మార్క్ అనేది ఎప్పుడు కూడా అశుభాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట. అంటే అశుభం అంటే కనుక ఇప్పుడు మన ఇంట్లో చెడు ఉంది, దాన్ని తీసేసుకోవాలి. బెల్లం పవిత్రమైనది కదా, దాని శక్తి అలానే కాకుండా ఇంటూ మార్కు అంటే ఉండే శక్తి, మనం నలుపు ఉపయోగిస్తున్నాం కాబట్టి మంచి శక్తి ఉంటుందండి, చాలా శక్తి ఉంటుందన్నమాట. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుందంటే కనుక ఇంట్లో మనకు తెలియకుండా ఏర్పడే ప్రతికూల శక్తుల వల్లనే మనకి ఏంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఇంటి పరంగా ఏంటంటే సమస్యలు రావడానికి 99% అయితే ఇవే కారణాలండి. మనకు తెలియకుండా ఉండే మన ఇంట్లో చెడు శక్తులే మనకి ఏంటంటే ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తాయి. అవి పిల్లల పరంగా కావచ్చు, అలానే కాకుండా మన ఇంటి పరంగా కావచ్చు, మనకు మనశ్శాంతి లేకపోవటం, సుఖం లేకపోవటం, నిద్ర రాకపోవటం, ఆలోచనలు చెడుగా రావటం, ఇవన్నిటికీ అంటే కారణాలు ఇల్లు బాలేకపోవటం, ఇంటిపై జరిగే ప్రయోగాలు కావచ్చు, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కావచ్చు, ఇంట్లోకి ప్రవేశించిన ప్రతికూల శక్తులు కావచ్చు, ఇలా ఏవైనా కావచ్చు అనమాట. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను తొలగించుకోవటానికి, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులని బయటికి పంపించుకోవటానికి మనకు ఉపయోగపడే పరిహారం ఈ బెల్లం పరిహారం. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంటి మార్కును వేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోకూడదు. కొన్ని పరిహారాలకు ఎడమ చేతి వాటమే బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ పరిహారానికి కూడా ఏంటంటే ఎడమ చేతితో చేసుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే తిరగడం అంటే మీరు ఇలా వెళ్ళేసి అలా వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీ గదులు ఉన్నాయి కదండి, హాలు, బెడ్రూమ్, కిచెన్, ఇలా వెళ్ళామా, అలా బయటకు వచ్చేసామా, తీసుకెళ్ళామా. మనం ఏంటంటే కనుక చక్కగా చెట్టు మొదలు ఎక్కడైనా సరే పచ్చని గడ్డి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే కొంచెం అంటే ఇలా చెట్లు ఉన్నాయి అక్కడ పడేసుకున్నామా అన్నట్టుగా అక్కడ వేసేసి వెనక్కి తిరిగి చూడకండి. చూసామనుకోండి కొన్ని అంటే ప్రతికూల శక్తులు ఇలా ఉంటాయండి, అవి తిరిగి మళ్ళీ మన వెంట వస్తూ ఉంటాయి అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా అండి మనం పడేసిన తర్వాత ఎప్పుడు కూడా అంటే కొంచెం అంటే పచ్చగడ్డి ఇలా ఉంటుంది కదా, అలా ఎవరి కంట పడకుండా కొంచెం దూరంగా పడేయండి బెల్లాన్ని. ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టుకోకూడదండి, పెట్టుకుంటే మీరు చేసిన దానికి పెద్దగా ఫలితం రాదనమాట. కాబట్టి ఇలా పడేసిన తర్వాత ఏంటంటేనండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఆ తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత చూడండి ఆ రాత్రికే మీకు ఫలితం అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం పడుకుంటే మనకు నిద్ర పట్టక మనకి ఏదైతే సమస్య వస్తుంది కదా, ఆ సమస్య అనేది ఎంతో కొంత తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే మళ్ళీ మనం ఉదయం లేచిన తర్వాత మనం చూసుకోగలుగుతాము. అంటే నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, నిన్నటి కంటే ఈరోజు కొంచెం గొడవలు తగ్గాయి అన్న ఒక అంటే భావన అనేది మనలో కలుగుతుందన్నమాట, మనకు తెలుస్తుందన్నమాట. అంటే నార్మల్గా మనం అంచనా వేసుకోగలుగుతాం కదండి. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మన చేతుల ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకు పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం కదా, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటేనంటే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. మంగళవారం పూట ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఏంటంటేనండి మంచి రిజల్ట్
వస్తుందన్నమాట. అలానే మనం అద్భుతమైన ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతామని కూడా చెప్పొచ్చు. ఈ పరిహారం నెలకొకసారి చేసుకోండి. అంటే చిన్న బెల్లం ముక్కని కదండి, మనం పెద్దగా అక్కడ అంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చిన్న పరిహారం కానీ ఇంటి పరంగా ఎంత బాగా మనకు కలిసి వస్తుందో చూసుకోండి. మన ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. అంటే కొన్నిటికి మాత్రం పర్టికులర్లీ అండి, కొన్నిటికి ఖచ్చితంగా ఫలితం అయితే లభిస్తుంది. అన్నిటికీ అంటే మీ అన్ని సమస్యలు తీరిపోతాయని కాదు, కానీ కొన్ని సమస్యలకైతే తప్పకుండా ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఇంకొకటి ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం అనమాట. మనం ఏంటంటేనండి, పడుకుంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాదు. నిద్రపోక ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఇప్పుడు చెప్పే చిన్న బెల్లం పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, కేవలం ఏంటంటే కనుకనండి, అంటే సంపాదించే వాళ్ళు ఇంట్లో బాగా మేము సంపాదిస్తామండి, నేను సంపాదిస్తేనే మా ఇల్లు గడుస్తుంది, అంటే నేను చేస్తేనే మాకు ఇల్లు బాగా కలిసి వస్తుందండి, ఇలా మనం ఉంటూ ఉంటాం కదా ఇంట్లో, అంటే పెద్దవారు యజమానులు ఇలా చెప్తూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వారు బాగా సంపాదిస్తున్నారని, మన కొడుకు కావచ్చు, లేదంటే కనుక మన భర్త కావచ్చు, మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా సరే, అంటే అంటే ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు సంపాదిస్తారు కదండి, జాబులు పరంగా కావచ్చు, లేదంటే కనుక ఏదైనా అంటే పని చేసుకుంటూ మన యొక్క స్థితిగతిని బట్టి వాళ్ళు పని చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఎదుటి వాళ్ళు, అంటే ఇరుగు వాళ్ళు, పొరుగు వాళ్ళు, మన బంధువులు, లేదంటే కనుక మనకు తెలిసిన వారు, మన సొంత వాళ్ళు ఏంటంటే కనుక బాగా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు పిల్లలు చూడు ఎంత బుద్ధిగా ఉన్నారు, ఎంత బాగా సంపాదించుకుంటున్నారు, వీళ్ళకేంది మంచిగా నలుగురు సంపాదిస్తున్నారు అనేసి ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారనమాట. ఆ దిష్టి ఏంటంటే కనుక ఆ పిల్లలకు చెడు ప్రభావంగా మారి చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు ఏంటంటే పరిష్కారం అనేది తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి, గుర్తుపెట్టుకోండి, మంగళవారం పూట ఏంటంటే బెల్లాన్ని తీసుకోండి. బెల్లము చిన్నగా అయితే సరిపోతుంది. బెల్లాన్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక నండి, బెల్లము బియ్యపిండి అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, బియ్యపిండి బెల్లం ఏంటంటే కనుక ముద్దలాగా చేయండి. చేసిన తర్వాత ఆవులు ఉంటాయి కదండి, ఆవుల దగ్గరికి వెళ్ళేసి మీ చేతిలో పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఉంటాయి, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా, ఆవు చాలా పవిత్రంగా మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఆవుకు ఆహారం పెడుతూ ఉంటాం. ఆహారం పెట్టడం వల్ల స్థితిగతి మెరుగుపడుతుందని కూడా మనం భావిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే మీకు అంటే జనాల ఏడుపు పోవాలన్నా, ఆ ఏడుపు నుంచి మీరు బయటపడాలన్నా, అలానే కాకుండా మీ సంపాదన అలాగే ఉండేసి మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యాలు మీకు అంటే ప్రసాదించాలన్నా సరే దైవానుగ్రహం కావాలి కదా. కాబట్టి ఏంటంటే దేవుడి యొక్క అనుగ్రహం కలగాలనుకునేవారు, ముక్కోటి దేవతల యొక్క దేవుళ్ళ యొక్క అనుగ్రహం పొందాలనుకునేవారు ఖచ్చితంగా మంగళవారం పూట బెల్లము బియ్యపిండి కలిపేసి ముద్దలాగా చేసేసి ఆవుకు పెట్టండి. బియ్యపిండి కాకుండా బెల్లాన్ని ఉండేలాగా చేసుకోండి. మిగతా ఏ పదార్థమైనా సరే, బొబ్బర్లు కావచ్చు, శనగలు కావచ్చు, ఏవైనా సరే ముద్దలాగా చేసేసి చక్కగా నమస్కారం చెప్పుకొని ఆవుకు తినిపించండి. మంచి రిజల్ట్ ఉంటుంది.